ఎవరి విషయాలనే ఒకరి వ్యక్తిగత విషయాల్లో ఎవరిది వాడు ఏదో చేతిలో ఫోన్ ఉంది కదా, కొట్టుకుంటే ఏదో వేసేస్తే అవతల బురద జల్లితే అయిపోతుంది కదా, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎవరు చేసినది చాలా తప్పు. ఇది మూర్ఖులు, ఇలాంటి ప్రచారం చేసే వాళ్ళు మూర్ఖులు వీళ్ళు. వాళ్ళు ఎవరైతే లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎవరన్నా ఇలాంటి వార్తలు రాయండి అని ఎవరన్నా ప్రోత్సహిస్తే కూడా అది వాళ్ళకు కూడా అది మంచి పద్ధతి కాదు. కోమటిరెడ్డి మీద ఇలాంటి వార్తలు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయండి, మీడియాలో వేయండి అని ఎవరన్నా ప్రేరేపిస్తే కూడా ఆ ప్రేరేపించిన వ్యక్తి ఎవరైనా కానీ అది కూడా చాలా రాంగ్. అది వాడు ఎవడైనా ప్రేరేపించి ఎవడో వార్త రాయడము వేయడము, వానికి బుద్ధి లేదు, ప్రేరేపించడానికి వేసేవానికి కూడా బుద్ధి లేదా? ఏమైనా కామన్ సెన్స్ ఉందా ఎవరికైనా? ఇలాంటి ఇసండి ఇదేమన్నా రాష్ట్ర సమస్యనా, దేశ సమస్యనా, ఇదేమన్నా ప్రజా సమస్యనా? ఇదేమన్నా అంత ప్రాధాన్యత పెట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బ్లేమ్ చేయాలని కొంత ఏందా చేసేది ఏంది? ఇది ఎవడెవడన్నా చేయించినా తప్పు, చేసేటోళ్ళది కూడా తప్పే. ఇదేమి సాంప్రదాయాలు ఇవన్నీ? ఎవడరా మీకు చెప్పింది ఇదంతా? ఇట్లా ఏమన్నా ఎవడరా మీకు చెప్పింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద? ఎవడు చెప్పాడు? ఎస్టోళ్ళకైనా బుద్ధిందా? ఎస్టోళ్ళకేమో ఎవడరా మీకు చెప్పింది? వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ అధికారితో మాట్లాడి ఈ అధికారితో మాట్లాడి ఇట్లా వార్తలేండి ఎవడరా వాడు చెప్పినాడు? పిచ్చిముండా వర్తిలో అది చెప్పినాడు ఎవడు? ఏస్టోడు ఎదురా? ఎవడరా మీద ఎవరు? ఒక పర్సన్ ఒక కష్టపడి వచ్చిన ఒక నాయకుల మీద మీరు ఇట్లా బురద జల్లి చేత వాళ్ళు ఏమంటారు, అది కష్టపడి వచ్చి ఎదిగిన ఒక నాయకుడికి పైసా కూడబెట్టి నాయకుడికి ఎదుగుతాం రా, కష్టపడి ఎదుగుతాము. కోమటిరెడ్డి ఏంది, జగ్గారెడ్డి ఏంది, ఎవరైనా కానీ